పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట బీదవాళ్లను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన గృహాలను తమ సర్కార్ పూర్తి చేస్తోందన్నారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ను ఆవిష్కరించిన సీఎం తొలి దశలో అత్యంత పేదలకే ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీలకు కోటాతో సంబంధం లేకుండా ఇస్తామని ప్రకటించారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ప్రక్రియ ప్రారంభించారు. సచివాలయం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకతతో పథకాన్ని నిర్వహించేందుకు ఈ యాప్ తెచ్చినట్లు సీఎం వివరించారు. ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదవాడికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, 4 దశల్లో ఆ మొత్తం విడుదల చేస్తామని తెలిపారు. తొలి విడత 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులిచ్చినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ గృహ నమూనా కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్లకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి యాప్ ని రోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి, అప్పు సప్పు చేసి కుటుంబంలో 2-3 ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు, ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా ఒక గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. ఈ రోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కోట కాకుండా ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట పేదలను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫామ్ హౌజ్లు, పార్టీ కార్యాలయాల మీద ఉన్న శ్రద్ధ పేదల ఇళ్ల నిర్మాణంపై పెట్టలేదని దుయ్యబట్టారు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 25,04,000 ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 60,000-65,000 పూర్తి చేసిన, మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. మీ భవనాలను నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ల పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు. స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే. మీ ప్రాధాన్యత మీ భవనాలు, మీ ఫామ్ హౌజులు, మీ పార్టీ కార్యాలయాలే. మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లతో పోలుస్తూ, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు సాడ్ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు పండుగ పూటనాడు, ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పిండ్రు. కానీ 10 ఏళ్ళైనా మరి కొడుకు కోడలతో పాటు బిడ్డ అల్లుడు పండుగ పూట వస్తే ఉండాలనో ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్రంలో పండుగ మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా 22,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ పథకం చేపట్టినట్లు తెలిపారు. నిధులు ఎంత భారం అయినప్పటికీ కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్యకు సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి
ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. ఈ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగబడేటువంటి రోజు. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాళ్లలో బహు పేదవాళ్ళకే ఈ స్కీమ్ వర్తించుద్ది. ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుదారుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటికి వెళ్లి వివరాలను పరిశీలించి యాప్లో నమోదు చేస్తారు. దరఖాస్తుదారుల పేరు, ఆధార్, రేషన్ కార్డు, ఆర్థిక పరిస్థితి, ఇళ్లు నిర్మించనున్న భూమి, ఇతర వివరాలకు సంబంధించిన సుమారు 35 ప్రశ్నలుంటాయి. ఆ వివరాల ఆధారంగా లబ్ధిదారుల అర్హతను ధృవీకరిస్తారు. అర్హులైన వారిని విడతల వారీగా గ్రామ సభల ద్వారా